నమస్కారం మాధవి సురేష్ గారు. నమస్కారం అండి. అన్నగారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? చాలా కాలం నుంచి అండి. విజయవారిది షావుకార్ సినిమా. షావుకార్ సినిమాకి మా చిన్నాన్నగారు మాధవపతి గోఖలే గారు దానికి ఆర్ట్ డైరెక్టర్. మంచి ఆర్ట్ డైరెక్టర్ ఆయన. అవును, మా గోఖలే అంటారు. అక్కడి నుంచి ఆయన నెక్స్ట్ ఆ సినిమా తర్వాత పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, జగదేక వీరుని కథ, ఇలాగా రకరకాల సినిమాలన్నింటికి ఆయన ఆర్ట్ డైరెక్టర్గా పనిచేయడం. ఆయన రామారావు గారు ఒక అన్నదమ్ముల్లాగానే ఉండేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే నాకు అప్పుడు మాయాబజార్ విడుదలైనప్పుడు నాకు 6 ఏళ్ళు. మేము ఎవ్రీ ఇయర్ చెన్నై వెళ్ళేవాళ్ళం, మెడ్రాస్. అప్పుడు మెడ్రాసే కదా. మా చిన్నాన్న గారి ఇంటికి పక్కనే ఇంకొక చిన్నాన్న గారు సత్యం గారు కూడా కొన్ని సినిమాలకి రామారావు గారికి పాడారు. ఆయన పాడారు. గోఖలే గారు ముఖ్యంగా ఏంటంటే చాలా సినిమాలకి, ముఖ్యంగా తోటరాముడు ఇలాగే ఉంటాడు అని చూపించింది గోఖలే గారు. అంటే ఆహార్యం. అలాగే శ్రీకృష్ణుడు అంటే రామారావురే అలా తయారు చేసింది గోఖలే గారే. అలాగే ఒక ఫోక్లోర్ సినిమాలో విజయ్ ఆయన ఇలా ఉంటాడు, ఒక సాహసికమైనటువంటి యువకుడు ఎలా ఉంటాడంటే రామారావులో ఉంటాడు. ఆహార్యం అనేది ఇంపార్టెంట్ కదా. సో అవన్నీ. అలాగే మన గుండమ్మ కథలో రామారావు నాగేశ్వరరావు. సో మా చిన్నాన్నగారికి రామారావు నాగేశ్వరరావుతో ఇద్దరు ఆల్మోస్ట్ బ్రదర్స్లా ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు. ఎవరండి గోఖలే గారిది? గోఖలే గారు మామూలుగా మాది బ్రాహ్మణ కోడూరు అండి, స్వగ్రామం. బ్రాహ్మణ కోడూరు. గుంటూరు నుంచి పొన్నూరుకు వెళ్ళే దోవలో ఉంటుంది. ఓకే. సో అక్కడి నుంచి మ్యారేజ్ వచ్చి మా చిన్నాన్న గారిది తనాలో జరిగింది. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆయన మొదట్లో కొన్ని పత్రికల్లో బొమ్మలు వేసేవారు. తర్వాత యువ వీటన్నిటిలో. తర్వాత చక్రపాణి గారు బాగా నచ్చి ఆయనకి ఈయన తీసుకెళ్ళి విజయాలో చేర్పించారు. ఓకే. చక్రపాణి గారి ద్వారా వెళ్ళారు. అదొకటి. ఇంకొకళ్ళు కూడా మాకు వరుసకి తాతగారు కొడవటి గంటి కుటుంబరావు గారు. కోకో అంటాం. అవును, చదువు. అలాగే ఇంకొక తాతగారు కూడా వరుసకి మన వల్లభచోసుల శివరాం గారు. ఆయన వాహినిలో సౌండ్ ఇంజనీర్. రామారావుతో కూడా కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశారు. సో అలా ఏంటంటే మాకు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉండటం వల్ల రామారావు గారు మేము చిన్నప్పుడు చూస్తున్నాం. మీ 6 ఏళ్ళ వయసు నుంచి కూడా 6 ఏళ్ళ వయసు నుంచి మేము రామారావుని చూస్తున్నాం. అక్కడి నుంచి అలాగా ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ షూటింగ్స్కి వెళ్తాం. మేము షూటింగ్స్కి వెళ్ళి పక్కన కూర్చొని చూసేవాళ్ళం. అంటే సైలెంట్గా ఉండాలి. ఆ రోజుల్లో కేవీ రెడ్డి గారి షూటింగ్ అంటే చాలా నిబద్ధతగా ఉండేది. మార్కస్ బార్ట్లే గారు చాలా పొడుగు. మార్కస్ బార్ట్లే గారు మా చిన్నాన్న గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అట్లా కెమెరా బార్ట్లే గారు. మా బాబాయ్ ముందే చెప్పాడు సైలెంట్గా ఉండాలి, అక్కడ ఏం మాట్లాడకూడదు. నేను మా అన్నయ్య ఇద్దరు వెళ్ళేవాళ్ళం. తర్వాత బాగా రమేష్ అండి, మన రమేష్. తర్వాత బాగా ఊహ తెలిసి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత విజయవాడలో జగదేక వీరుని కథ శతదినోత్సవం ఫంక్షన్ జరిగింది. అప్పుడు అందరూ స్టార్స్ అందరూ వచ్చారు. వస్తే దాంట్లో ఘంటసాల గారు, అంటే రామారావు అందరూ మాట్లాడారు. బట్ ఘంటసాల గారిని శివశంకరి పాట పాడమని అద్భుతమైన పాట అది అడిగారు. అమ్మో ఇది చాలా కష్టమైన పాట, మొత్తం పాట కష్టం. ఇది పెంజాల నాగేశ్వరరావు చాలా అద్భుతంగా చేశారు. అంటే విజయ సంస్థలో ఒక మగుటమైన సాంగ్ అది. అవును, గొప్ప సాంగ్ అది. అది మీ ఆడియన్స్లోంచి థ్రిల్లింగ్ మాకు ఒక పల్లవి పాడారు ఘంటసాల గారు. అది నాకు ఇప్పటికి ఇంకా గుర్తు. అది ఒక్కసారి శివశంకరి శివానందలారి శివశంకరి ఇలా స్టార్ట్ అవుతుంది. దర్బార్ కానడ ఆ రాగంలో చేశారు. ఓకే. ఆ పాట వినడం ఆహా అనుకున్నాం, తప్పలు కొట్టడం, మురిసిపోయాం. తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నాను కదా, అక్కడి నుంచి సిఐడి అని ఒక సినిమా. అవును. నా సరి నీవని నీ సరి నేనని ఇప్పుడే తెలిసింది. ఇది ఘంటసాల గారు సుశీల్ గారి పాట. అవును. విజయ గార్డెన్స్లో నేను మా నాన్నగారు తీసుకెళ్తే ఘంటసాల గారు సుశీల్ గారిని దగ్గర నుంచి చూడటం, రామారావు హీరో ఆ పాటని. సో అలా మా మనసులో ఏంటంటే చిన్నప్పటి నుంచే ఒక కృష్ణుడు అంటే రామారావు గారు, ఒక ఏదైనా ఒక సాహసమైన యువకుడు అంటే రామారావు గారు, ఇలా మనసులో ముద్ర పడిపోయింది. తర్వాత చాలా కాలానికి అదే విజయ సంస్థలో
రామారావుతో నేను పని చేయలేకపోయినా భైరవ ద్వీపం చేయటం వల్ల రామారావు మనసులో నేను పట్టడం జరిగింది. ఓకే. దానికి కారణం ఏంటంటే అంతకుముందు నేను వాళ్ళకి బృందావనం సినిమా చేశాను. అంటే 17 ఏళ్ళు విరామం తర్వాత రాజేంద్ర ప్రసాద్ సినిమా కదండి. నాగిరెడ్డి గారి పిల్లలు వెంకట్రావు రెడ్డి గారు, బాబ్జీ గారు అంటాం, అవును, వేణుగోపాల్ రెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు కలిసి ముందు సినిమాలు మొదలుపెట్టారు. అవును. 3 సినిమాలకి నేనే మ్యూజిక్ చేశాను. చాలా అదృష్టం. ఎవరు హీరో? ముందు బృందావనంకి రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, అవును, సంగీతం శ్రీనివాస్ గారు. అవును. అంటే అది రావికొండలారు అదంతా ఒక సెట్ చేశారు. అవును. ఎలా సెట్ చేశారంటే డివి నరసరాజు గారు కథ మాటలు, కేవీ రెడ్డి గారు అసోసియేట్గా పనిచేసిన సంగీతం శ్రీనివాస్ గారు డైరెక్టర్, మాధవపతి గోఖలే గారు సత్యం గారు అన్న కొడుకుగా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం. అప్పుడు నేను 5 సినిమాలు చేశాను ఆల్రెడీ, నన్ను పరిచయం చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారి కొడుకుగా బాలకృష్ణని భైరవ ద్వీపంలో పరిచయం చేశారు. సో అది రావికొండలో వారు చేసిన పని ఇదంతా. సో అలా ముందు విజయ సంస్థలో కాలు పెట్టి బృందావనం చేయడం జరిగింది. తర్వాత భైరవ ద్వీపం అంటే చాలా కాలం తర్వాత ఫోక్లోర్ సినిమా కూడా విజయవాడది. అది పాతాళ భైరవి ఆ రోజుల్లో పెద్ద హిట్ అది. సో బృందావనం అయిన తర్వాత నాకు లోపల డౌట్, బాలయ్య బాబు పెద్ద హీరో కదా, మనం ఒప్పుకుంటారో లేదో అని. రావికొండలారా ఎందుకన్నా మంచిది, నువ్వు మీ అన్నయ్య కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నారు. ఎందుకు వెళ్ళమన్నారంటే బాలయ్య బాబుకి అంటే మా అన్నయ్య అంటే రామారావు గారు చాలా ఇష్టం. ఎలా అంటే గోఖలే గారితో మా అన్నయ్య షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కొడుకు బాగా పాడతాడు రమేష్ అని చెప్పేవారు. వాడు అక్కడక్కడ కొన్ని పాటలు పాడుతుండేవాడు. అప్పుడే పాడుతున్నప్పుడు రామారావు గారి మనసులో పడి బాలయ్య బాబుకి రమేష్ గొంతు బాగుంటుంది అనుకుని మొదటి సినిమా తాతమ్మ కళ, వరుసగా రామ్ రహీం, వేములవాడ భీమకవి. ఏ పాటలండి అవి? నేను కత్తుల రత్తయ్యనులే, నేను నెత్తురు నరసయ్యనులే అనే పాట. మొహమ్మద్ రఫీతో పాడటం మన గొప్ప అవకాశం, రాజేశ్వరరావు మ్యూజిక్. సో అలా అదే రామ్ రహీంలో. మీ అన్నయ్య వాయిస్ ఎవరికి ఇచ్చారు దాంట్లో? బాలకృష్ణ గారికి. బాలయ్య బాబుకి మా అన్నయ్య. అలా ఒక 5-6 సినిమాల వరకు అన్ని పాటలు పద్యాలు మా అన్నయ్య. అప్ టు దానవీర సూరకర్ణ, కలగంటినో స్వామి కలగంటినో అని సుశీల్ గారితో. తర్వాత మెల్లగా పెద్ద ఆయన అయ్యారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం. బట్ అయినా కూడా అప్పుడప్పుడు పాడేవారు మా అన్నయ్య. సో మా అన్నయ్య అంటే బాలయ్య బాబు చాలా ఇష్టం, అంటే మొదటి సింగర్ కదా. సో వెళ్తే ఆయన వైఫ్ని పిలిచారు, వసుంధర గారిని పిలిచి, ఇగో నా మొదటి సింగర్ రమేష్ అని పిలిచేసి, ఈయన ఎవరు అన్నాడు. మా తమ్ముడు అంటే సురేష్ నా పేరు, ఏం చేస్తుంటారండి. వాడు చాలా సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాడండి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఏ సినిమాలు చేశారా అంటే బృందావనం ఇప్పుడు ఈ మధ్య. అయితే ఆయన పాటలు నేను వింటున్నాను ఇందాక మీరు వచ్చే ముందు, నాకు విజయవాడ పంపించారు, చాలా బాగున్నాయి పాటలు అంటే. నేను ధైర్యం చేసి మెల్లగా టీవీ తెప్పించారు. ఆయనతో మాట్లాడడం ఫస్ట్ టైము. అన్నయ్య కంటే మంచి ఇది ఉంది, ర్యాపో ఉంది. సార్ నమస్కారం అండి, చెప్పండి ఏంటంటే. ఏం లేదు, మీరు ఎస్ అనకపోయినా పర్లేదు కానీ నోను మాత్రం అనకండి సార్, నేను మనసు పెట్టి చాలా బాగా చేస్తాను, కాన్ఫిడెంట్గా చేస్తాను. అయ్యో బలవారు, మా నాన్నగారు మీ బాబాయ్లో పనిచేసిన గొప్ప సంస్థ అది, దాంట్లో మీరు నేను మనం 2వ తరంలో చేయటం అది మన అదృష్టం, అది బాగా చేయండి, నేను మీకు ఎంకరేజ్ చేస్తాను. అలాగే చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అవును, మా అదృష్టం బాగుండే. పాటలన్నీ పెద్ద హిట్. పైగా ఆడియో ఫంక్షన్కి కమల్ హాసన్ చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిచి మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న మొత్తం ప్రెస్ అందరిని పిలిచారు. అన్ని పాటలు విన్న తర్వాత వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇంత మంచి పాటలు ఈ మధ్య ఎక్కడ మేము వినలేదండి. దాంతో మా వాళ్ళకి కాన్ఫిడెంట్ అనమాట, ఇది మ్యూజికల్ హిట్ అవుతుంది అన్నట్టుగా. సో ఆ పాటకి, ఆ సినిమాకి నరుడా నరుడా పాట ఓపెనింగ్తో షూటింగ్ స్టార్టింగ్. అవును, దానికి అన్నగారు రామారావు గారు చేతుల మీదుగానే ప్రారంభోత్సవం. ఓకే. అతిరథ మహారథులు అందరూ వచ్చారు సినిమా ఫీల్డ్లో ఉన్న. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అంటే 49 సెంటర్లో 125 డేస్
తర్వాత నెక్స్ట్ ఇంకా నేను వేరే మూవీ చేస్తున్నప్పుడు కోటేటి రామచంద్రరావు అని చెప్పి రామారావు గారికి వన్ ఆఫ్ ది పిఏ, ఆయన మాకు కూడా పరిచయం ఉంది. ఆయన ద్వారా ఒకరోజు ఫోన్ చేశారు. చేసి అన్నగారు మీతో మాట్లాడతారా అన్నారు. అంటే రామారావు గారు, బ్రదర్ ఎవరు మీరు, మీరు ఎలాగా సత్యం గారుకి ఏమవుతారు, మీరు మాధవ పెద్ద కదా అంటే మా నాన్నగారు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు అంటే రమేష్ ఏమవుతాడు అన్నాడు. మా అన్నయ్య అండి. వెరీ వెరీ నైస్ బ్రదర్, చాలా బాగుంది మీ పాటలు, నేను మ్యూజిక్ చూశాను. మాకు జగదేక వినుడు కథ ఆ రోజుల్లో ఎంత మంచి మంచి పాటలు వచ్చాయి, అలాగే మళ్ళీ బాలబాబుకి అంత బాగా చేశారు మీరు. రేపు మీరు బయలుదేరి హైదరాబాద్ రావాలి, మీతో పని ఉందా అన్నారు. మిగతా విషయాలు మన రామచంద్రరావు మాట్లాడతారని పెట్టారు. అంటే సార్ ఎందుకు సార్ అంటే, ఆయన ఎందుకు రమ్మని నాకు తెలియదయా, రేపే రాను. కాదు సార్, పుట్టింటి గౌరవం రీ రికార్డింగ్ జరుగుతోంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృష్ణ గారు విజయనగల గారు జరుగుతుంది, అందుకని ఇది అవుతే కానీ రాలేను సార్, ఒక 4 రోజులు పడుతుంది. తర్వాత ఆయన చెప్పినట్టున్నారు, పర్లేదు అన్నారు. ఫ్లైట్ టికెట్స్ పంపించారు, వెళ్ళాను. కూర్చోబెట్టి నాకు టెన్షన్, ఎందుకు పిలిచారో తెలియదు కదా. అప్పుడు మోహన్ బాబు గారును కె రాఘవేంద్రరావుని పిలిచారు. నా పక్కన వెంకటేశ్వరరావుకి వచ్చాను, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు, పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాఫీలు అవి తెప్పించారు. అన్న తర్వాత సార్ నమస్కారం, మీరు ఎందుకు పిలిపించారు నాకు తెలియలేదు, కొంచెం టెన్షన్గా ఉందన్న. ఏం లేదు బ్రదర్, మీ సంగీతం నాకు బాగా నచ్చింది, మన పార్టీకి మీరు ఒక సీడీ చేయాలి అన్నారు. వెంటనే అంటే నేను ఎప్పుడు పొలిటికల్ దీనికి నేను చేయలేదు సార్, అది మరి నేను సరిగ్గా చేయగలను నాకు తెలియదు అంటే, లేదు నువ్వు చేయాలి. సరేనండి, అయితే ఒక చిన్న షరతు, నా పేరు మాత్రం వేయకండి సార్. ఆయన గట్టిగా నవ్వేశారు. నవ్వి లేదు ఏం పర్లేదు, మీరు చేయండి, బాగుంటుంది, ఇది మనకి నెక్స్ట్ టైం మనమే సేమ్ అవుతున్నాం కాన్ఫిడెంట్గా చెప్పి అని జాలాది గారిని రైటర్గా పెట్టి తిరుపతిలో కూర్చుని కంపోజింగ్ అక్కడ 6 పాటలు మనం ఇంకా మిగతా వాళ్ళందరూ పాడారు. పాడిన తర్వాత మళ్ళీ నేను కలిశాను హైదరాబాద్, కంపోజింగ్స్కి వస్తుండేవాడిని. వచ్చినప్పుడు రామారావు కవర్ పెడితే పొద్దున్న 4:45కి రమ్మన్నారు. ఆయన టైమింగ్స్ అంతే. సరే వెళ్ళాం. మోహన్ అని ఉండేవాడు అతను, చెప్పి అన్నగారు లోపల వెళ్తే, బ్రదర్ చాలా బాగున్నాయి పాటలన్నీ, ఎక్సలెంట్, వెరీ నైస్ అని చెప్పి ఆవిడని పిలిచారు. ఆయన ఇగో ఎదురుగుండా శ్రీకృష్ణుడు ఇది ఉంది కదా, అది వాళ్ళ చిన్నాన్నగారు చేసినది, అది వారు కాఫీ ఇవ్వండి అన్నారు. కాఫీ ఇచ్చారు. ఒక వెండి పళ్ళెంలో 10,000 రూపాయలు నాకు ఒక ఇచ్చారు. ఇది నా జీవితంలో మర్చిపోలేండి, ఇది చాలా నచ్చింది. అందుకే ఆ అమౌంట్ చూసి నాకు చాలా, అంటే ఆయన దగ్గర నుంచి ఒక అమౌంట్ తీసుకోవడం అనేది ఒక పొజిషన్, పెద్ద అమౌంట్ కదా ఇది. 10,000 రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు. 1995, 96 ఆ ప్రాంతాల్లో. ఓకే, అది అయిపోయింది. థ్యాంక్స్ చెప్పాను. తర్వాత 2-3 సందర్భాల్లో కలిసాం. లాస్ట్ కలిసింది ఎప్పుడు, ఒక సందర్భం నేను చేసిన ఒక సినిమా దాసనారాయణరావు వారిది, మాయాబజార్ సినిమా పేరు. పాత మాయాబజార్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు ఆడియో ఫంక్షన్కి, రవీంద్ర భారతిలో జరిగింది. అప్పుడు సారు అన్నగారు అప్పుడు సీఎం అక్కినే నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు దగ్గర అందరూ వచ్చారు. మా చిన్నగారు మాధవపేట సత్యం గారు, అల్లు ఆలంగే గారు వస్తే ఫంక్షన్ అంతా అయిపోయింది. అంటే నన్ను పిలవడం పొరపాటున మర్చిపోయారు దాసనారాయణరావు. నేను సెకండ్ రోలోకి వచ్చిన, నేను అసలే పొట్టిగా ఉంటాను కదా. అంటే ఆయన లేచేప్పటికి అందరూ లేస్తారు కదా సీఎం అని. అన్నగారు సారీ, మ్యూజిక్ డైరెక్టర్ నేను పిలవలేదు, మాధవపేట శ్రేష్ఠిలా. ఏం బ్రదర్ అలా చేశారంటే, వారే కదా ఇవాళ హీరో, అలా చేశారంటే అంటే ఆయన పిలిచేప్పటికి ఆయనకు వేసిన దండలని నాకు వేసి నన్ను హక్ చేసుకుని ఒక ఫోటో తీయమన్నారు. నేను దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఆ ఫోటోలు కూడా మాకు పంపిస్తా. అది నాకు కళ్ళు చెమట చేసి ఆయన గుర్తుపెట్టుకుందా. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను సీడీ చేయటం అదైంది. తర్వాత ఒకసారి క్యాన్వాయిలో ఆయనతో పాటు వెళ్ళటం జరిగింది. మన రామచంద్రరావు పిలిచారు, కోటేటి రామచంద్రరావు, అన్నగారు రమ్మంటే ఒక చోటుకి వెళ్తున్నారు, మీరు కూడా రండి అన్నారు. వెళ్ళాం. లాస్ట్ కలిసింది ఎక్కడంటే మెడ్రాస్లో
అన్నగారికి ఒక సన్మానం చేశారు భారీ ఎత్తున, ఇండస్ట్రీ అంతా వచ్చింది. అప్పుడు నేను మాతో పెట్టుకోక చేస్తున్నాను, బాలయ్య బాబుతో చేస్తున్నాను. సో అప్పుడు ఆయన నేను వెళ్ళాం, స్టేజ్ మీద నన్ను పక్కన చేసి ఇద్దరం ఇచ్చేసాం. తర్వాత నేను చెప్పాను, సార్ కింద ఎస్ రాజేశ్వరరావు గారు కిందకు వచ్చున్నారు, పైకి రాలేకపోతున్నారు, మనం వెళ్దాం బ్రదర్ అని చెప్పి నన్ను ఇలాగ తీసుకుని కిందకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఏం మాస్టర్ గారు అలా ఉన్నారు ఏంటి అంటే, ఆయనకి మంచి సంగీతం, మంచి కళాకారుడు, చాలా గౌరవం రామారావు. అదే పై నుంచి కిందకి దిగి వచ్చారంటేనే కళాకారులు. మరి ఎటువంటి మల్లీశ్వరి లాంటి సినిమాలు చేశారు కదా వాళ్ళు, అవును, అద్భుతమైన చలనచిత్రాలు కదా, కలిశారు, అంతా అయింది. అందరూ అంతే లాస్ట్ చూడటం. తర్వాత ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత మాకు అసలు ఎవరికి ఇంట్లో ఇది లేదు. సరే ఫ్లైట్స్ అవి దొరకలేదు, మాకు కష్టం. చెన్నై నుంచి 5వ రోజు వచ్చాను. వచ్చిన ఇంటికి వెళ్ళి నాతో పాటు మా కజిన్ బ్రదర్ని కూడా తీసుకెళ్ళాం. నేను ఇంటికి వెళ్ళి అందరూ అంటే నన్ను ఇంట్లో అందరూ ఒక బ్రదర్ కింద చూస్తారు. రామకృష్ణ గారు కానీ, బాలయ్య బాబు కానీ, లేకపోతే హరికృష్ణ బాబు కానీ, అందరూ నేనంటే వాళ్ళు ఎందుకో చాలా ఇష్టం. నేనున్నా, రమేష్ ఉన్నా. బహుశా దీనికి కారణం ఏంటంటే ఎం పక్కనే ఎన్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఓకే, ఎం అంటే మాధవ పెద్ద, ఎన్ అంటే నందమూరి. ఓకే, ఇలా వచ్చారా? అది అనుబంధం, అది భగవంతుడు ఏర్పరిచింది. అది మా అంతరం ఏం చేసుకుంది కానీ. అదే అయితే బాలయ్య బాబుకి మొదటి పాట నోరిప్పగానే పాట మానే పాడటం ఏంటి, అలాగే రామారావు చేసిన అద్భుతమైన వేషాలంటికి మా చిన్నాన్నగారు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేయటం, అవును, రెండవ తరంలో నేను పనిచేయటం, ఇవన్నీ భగవంతుడి ఇది. సో అలా రామారావుతో మాకు అనుబంధం. ఇక నెక్స్ట్ 2వ తరం బాలయ్య బాబుతో భైరవ ద్వీపం సినిమా చేసినప్పుడు ప్రతి షూటింగ్ నేను వెళ్ళేవాడిని కాదు, అంటే మేము ఎదురుగుండానే ఉండేవాళ్ళం. వాహిని స్టూడియోకి మాకు రోడ్డు అడ్డం, ఓకే, కేపీ టవర్స్ అప్పుడు ఉండేవాళ్ళం, అక్కడ ఉండేవాళ్ళం మేము. ఇది జరుగుతుంటే నరుడా ఫస్ట్ పాట చేసాం రికార్డింగ్. తర్వాత ఎంత వింత మొహమ్మ 2 పాటలు జరిగాయి. తర్వాత అనుకోకుండా హెపటైటిస్ బి వచ్చి మా అన్నయ్య చనిపోయాడు. ఓకే, అది మాకు కొంచెం మా ఇంట్లో పెద్ద దెబ్బ. అది ఏజ్ ఆఫ్ 46, అదే తక్కువ వయసులో చనిపోయాడు. దాంతో నేను 1 month గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ పాట శ్రీ తుంబనాడ అమృతం చేయాల్సి వచ్చింది. దాన్ని 1 month కూర్చుని బాగా చేయాలని చేసి, అది ఆ పాట షూటింగ్ టైంకి నేను వెళ్ళా. షూటింగ్ టైంకి వెళ్ళినప్పుడు బాలయ్య బాబు ఏం సురేష్ గారు ఇటువంటి పాట చేశారు అని. బాబు మీకు నాకు జీవితాంత పేరు వచ్చే పాట ఇది, అయ్యో బ్రహ్మాండం, అద్భుతంగా ఉంది, నాన్నగారికి శివశంకరి ఎంతో, మనకి ఇది అన్నారు పాట. నేను అది అందాం అనుకున్నా, సేమ్ అది రాగం ఒకటేనండి, అది కాదు వేరే రాగాలు ఇవి. అది దర్బార్ కానడలో ఒకే రాగం శివశంకరి. ఇది 8 రాగాలు. ఓకే, 8 రాగాలు. మొదటి పల్లవి, మొదటి చరణం, ఓకే, భీంపలాస్, అభేరి అంటాం మేము. తర్వాత సరిగమ పదని అంటే 7 కదా, 7 అక్షరాలు. అవును. షడ్జమానికి హంసధ్వని రాగం, రిషభానికి కేదారి గౌళ రాగం, గాంధారానికి మోహన్ రాగం, మధ్యమానికి హిందోళ రాగం, పంచమానికి సరస్వతి రాగం, దైవతానికి చక్రవాక రాగం, నిషాదానికి కళ్యాణ్ రాగం. ఓకే, 7 ప్లస్ అబేరి 8 రాగాలతో చేయడం జరిగింది. ఓకే, అత్యద్భుతంగా వేటూరి సుందరమూర్తి గారు రాశారు. అలాగే బాలు గారు చెప్పుకోదగ్గ పాటగా అది మిగిలిపోయింది. ఇంకో గమ్మత్ ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో వేల పాటలు పాడారు. ఆయన నోట్లోంచి వచ్చిన ఆఖరి పాట కూడా ఈ పాటే. అంటే ఆయన స్వర్గస్థులు అవడానికి ముందు రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. సులాభిషేకం 20 పాటలు, అవన్నీ అయిన తర్వాత ఆఖరి పాట ఇది పాడారు. ఆ రోజున రాత్రి నాకు ఫోన్ చేశారు, సురేష్ ఆఖరి పాట నీదే పాట పాడానాయా అన్నాడు. నాకు ఏంటి ఇలా అన్నారు అంటే, ఆఖరి పాట అంటే ఇది చాలా టఫ్ సాంగ్ కదా, అందుకని నేను ఈ పాట చివరిలో పాడే దమ్ము కోసం అన్నారు. తర్వాత మెడ్రాస్ వెళ్ళారు. 4వ రోజు ఆయన హాస్పిటల్ చేరటం తర్వాత అందరికీ తెలిసిన విషయం. ఆయన నోట్లో వచ్చిన ఆఖరి పాట కూడా ఇది పాటే. ఈ సంగీత సరస్వతి మీ ఇంట్లో ఎప్పుడు ప్రవేశించిందండి? సంగీత సరస్వతి అంటే
మా అమ్మగారు చాలా విద్వాంసురాలు. ఆవిడ వీణ, కర్ణాటిక్ వోకల్, భరతనాట్యం 3 డిప్లొమాస్ ఆవిడ. 1937లో ఆవిడ మ్యారేజ్ అయింది, జూలై 30. అంతకుముందు జైపూర్ మహారాజా వారు ఏకాండి వీణని ప్రజెంట్ చేశారు మా అమ్మగారికి. జైపూర్ పిలిపించే సభలో. సో అలాగే నాకు వచ్చింది, అంటే స్వతహాగా వచ్చింది. మా అన్నయ్య మాత్రం కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ డబుల్ డిప్లొమా చేశాడు. మా అమ్మగారికి ఏంటంటే కర్ణాటిక్ మ్యూజిక్ అంటే అది ఒక వాల్యూ ఉంటుంది. సినిమా అన్నప్పటికీ ఎలాగా పిల్లలు ఏమవుతారని పాపం వాడి దిగులు ఉండేది. మా నాన్నగారికి ఏంటంటే ఏం పర్లేదు, గోఖలే సత్యం వెళ్ళారు కదా, వాడు మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్ళు కూడా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వాడు పాడుతున్నాడు. నేను అప్పటికే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ని విజయవాడ, 1967 to 73. 1967 to 73 చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఓకే. ఆ 73లో అనుకోకుండా మా నాన్నగారు చనిపోగానే అప్పటికే మా అన్నయ్య మెడ్రాస్ వెళ్ళాడు. 71 దత్తుపుత్రులో ముందు ఒక యూడ్లింగ్తో మొదలుపెట్టి ఏంటది మనసైన చిన్నదాన, అది నాగేశ్వరరావు మాట ఉంది. అవును, దాంట్లో యూడ్లింగ్ మాత్రమే పాడాడు మా అన్నయ్య. యూడ్లింగ్ అంటే యూళ్ళు యూళే యూళి అని అవును, రమోలా అని శ్రీశ్రీ గారి మరదలు. అవును, శ్రీశ్రీ రాజబాబుకి మరదలు. అవును, అమ్మాయి నవ్వులు. మా అన్నయ్య యూడ్లింగ్స్. తర్వాత కే వాసు అని ప్రత్యేకాత్మ గారి అబ్బాయి. అవును, వాళ్ళ సినిమా ఆడపిల్లల తండ్రి, దాంట్లో మొదటిసారి సోలో పాడాడు. ఎవరికంటే మన నాగభూషణం గారికి. అక్కడి నుంచి తను మెల్లమెల్లగా అభిధుల చలపతి వారి దగ్గర, తర్వాత ఆయన అసిస్టెంట్గా ఉండేవారు. తర్వాత చక్రవర్తి గారి దగ్గరికి వచ్చి అసిస్టెంట్గా చేసేవారు. నాగేశ్వర వారికి, చిరంజీవి గారు, కృష్ణ గారికి, అందరికీ పాడాడు. బాలయ్య బాబు ఒకళ్ళని కాదు. అలాగే తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓకే. సుమారు ఒక 1000 పాటలు పాడి ఉంటాడు. ఆ సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ కలిపి. అదే. సో అలా మా అన్నయ్య చనిపోవడం. సో బాలయ్య బాబుతో ప్రయాణం అలా వెళ్తుంటే రెండవ సినిమా అంటే భైరవ ద్వీపం అయిన తర్వాత మాతో పెట్టుకోకు. ఆ సినిమాకి ముందు నేను కాదు మ్యూజిక్ డైరెక్టర్ని. దానికి ఈవివి సత్యనారాయణ గారు డైరెక్టర్, రాజ్కోటి మ్యూజిక్. ఓకే. ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. ఒకరోజు ఎందుకంటే నేనంటే భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కీబోర్డ్ ప్లేయర్గా దగ్గర 1500 సినిమాలకు పనిచేశాను. భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఆల్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో వీళ్ళకి భార్గవాడ్స్కి చాలా సినిమాలు నేను కీబోర్డ్ ప్లేయర్. ఓకే. ఆయనకి మా లెటర్ అంటే ఇష్టం. మహాదేవన్ గారు వచ్చిన తర్వాత అన్నీ మాపల్లిలో గోపాలుడు, మంగమ్మ గారి మనోడు, ఇవన్నీ మా మీద పెట్టేవాడు ఆయన. నేనే అన్నా, ఒకరోజు నన్ను పిలిచి సినిమా ఇస్తారు మీరు అన్నా, మా ఉంది కదా. మంగమ్మ గారి మనోడు, దంచవే మేనత్త కూతురు, అవన్నీ వాయించిన పాటలు అవన్నీ. అంటే బాలయ్య బాబుకి అంతకుముందే చాలా పాటలు నేను కీబోర్డ్ ప్లేయర్. సో ఇది ఒకరోజు ఆయన నన్ను పిలిచారు. వెంటనే ఇమ్మీడియట్ రావా, నువ్వు నీ కారులో వస్తావా, నీ కారు పంపించినా, నేను నా కారులో వస్తాను, ఇబ్బందులు. వెళ్ళిన తర్వాత ఈ సినిమా నువ్వే మ్యూజిక్ అని. అదేంటి, అది ఆల్రెడీ మీరు అనౌన్స్ చేశారు కదా, అది నీకెందుగా, కోదండరామరెడ్డి గారు చేస్తారు, నువ్వే మ్యూజిక్ అన్నాను. సరే తప్పకుండా అన్నాం. మ్యాక్సిమం 1 వీక్ 6 పాటలు కంపోజ్ చేసాం. ఓకే. 7వ రోజు ఇంకా డైరెక్టర్ గారితో కూర్చొని ఒక పాట చేసాం, క్లైమాక్స్ సాంగ్. అదే. తర్వాత ఆయన చెప్పాడు, ఈ సినిమా రావడానికి కారణం బాలయ్య బాబు. ఎందుకంటే నాకు డౌట్ ఉండే, నేను పెద్ద హీరో కదా, నేను అడగాలి. బాలయ్య బాబు నా హీరో, మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాగా ఎవరిని పెడితే బాగుంటుంది, ఇలాగ మేము వీళ్ళు వద్దనుకుంటున్నాం అంటే మాధవ సురేష్ని పెట్టండి అంటే నేను చెప్పాను, భైరవ ద్వీపం అంటే అది ఒక ఫోక్లోర్ సినిమా, ఇది మాస్ మసాలా, అది చేసిన వాళ్ళు ఈజీగా చేస్తారు సార్, మీరు భలేవాళ్ళు మీరు, ఆయన పెట్టండి అని చెప్పిందే బాలయ్య బాబాయ్ అన్న. ఓకే. నేను మనసులో దండం పెట్టిన ఆయనకి, చాలా థ్యాంక్స్ అని చెప్పి మొత్తంగా చేసాం. అది సినిమా సూపర్ హిట్ కాకపోయినా పాటలు పెద్ద హిట్. అవును, చాలా పెద్ద హిట్. దాని తర్వాత అంటే ఒక ఫోక్లోర్ సినిమా తర్వాత మాస్ మసాలా బాలయ్య బాబుతో. మళ్ళీ 3వ సినిమా శ్రీకృష్ణార్జున విజయం.
నాకు భైరవ ద్వీపంకి శ్రీకృష్ణార్థం విజయం అన్నిటికీ నంది అవార్డ్స్ వచ్చాయి. ఓకే. సో దీనికి పాటలు మరి ఇక్కడ నంది అవార్డులు కనపట్లా? అక్కడ ఉంది పైన ఉన్నాయి, పైన ఉన్నాయి. ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో అలా ఆ సినిమా పాటలు మంచి చాలా క్లిక్ అయ్యాయి. సినిమా ఏంటంటే సూపర్ హిట్ అంటే సినిమా అనేది ఒకప్పుడు ఏంటని మనకేం దాంట్లో కానీ బాలయ్య బాబు అద్భుతంగా చేశాడు, నో డౌట్ ఎట్ ఆల్. మంచి సినిమా అది. అవును, ఇప్పుడు కూడా ఈటీవీలో చాలాసార్లు వేస్తున్నాడు. అవును. కృష్ణుడు అర్జునుడు చాలా బాగా చేశాడు. అవును, ఎక్కడ అసలు ఒక చిన్న శ్రీకృష్ణార్జున విజయం మిస్టేక్ లేదు అసలు. చాలా బాగా మంచి పాటలు కుదిరాయి. అదే అయింది. దాని తర్వాత ఇంకా నాకు అలా మిగతా సినిమాలు చేస్తున్నప్పుడు ఇంక మెల్లగా ఈటీవీకి నేను వెళ్ళిపోవడం. ఓకే. ఈటీవీలో ఉండటం వల్ల నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. 7 ఏళ్ళు వర్క్ చేసే వాళ్ళకి చాలా సీరియల్స్ అని నేనే చేసినవే. ఓకే. సో అలా సినిమాలకి ఏదైనా కూడా ఎక్కడ మేము కలిసినా మా అన్నయ్య మా రమేష్ నన్ను ఎలా చూసుకునేవాడు, బాలయ్య బాబు నన్ను అంత ప్రేమిస్తాడు. అలాగే రామకృష్ణ. ఆ మధ్య లాస్ట్ ఇయర్ రవీంద్ర భారతిలో బాలయ్య బాబు పెద్ద ఎత్తున సన్మానం చేశారు. చేస్తే నేను వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్. స్టేజ్ మేమిద్దరం పక్కన కూర్చుని 3 గంటలు మేము మాట్లాడుకు కూర్చున్నాం. ఓకే. మేము వచ్చే వరకు. అలాగే నాకు 58 ఇయర్స్ నిండిన సందర్భంలో రవీంద్ర భారతి పెద్ద ప్రోగ్రాం పెట్టారు. బాలయ్య బాబు, నారాయణ రెడ్డి గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, కోట శ్రీనివాసరావు గారు, ఇలా అందరూ వచ్చారు, పెద్దవాళ్ళందరూ వచ్చారు. ఆ రోజు కూడా బాలయ్య బాబు చివరి వరకు, అంటే మాది 5 to 8:30 ప్రోగ్రాం. తర్వాత బాబు వచ్చి మాట్లాడాలన్నమాట. ఓకే. ఎక్కడ నా గురించి మాట్లాడినా కూడా అతను మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. వాళ్ళ కారులో ఎప్పుడు భైరవ దీపం సీడీ ఉంటుంది. ఇది పెద్ద ఆయనకేను బాలయ్యబాబుతో మాకున్న అనుబంధం. ఓకే. ఇంకా తర్వాత మరి ఎవరెవరు చేశారు? ఇంకా అనుకోకుండా 3వ తరంలో కూడా తారక్ జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ పిక్చర్ కూడా నేనే మ్యూజిక్ చేశాను. ఓకే. బాలరామాయణం. అసలు పేరు రామాయణమే. అవును. అది ఎంఎస్ రెడ్డి గారు అన్ని పాటలు ఆయన రాశారు. దానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. అదే. సో అనుకోకుండా ఆ కుటుంబంలో అలా వెళ్తున్న మా అనుబంధం. ఎలా ఉంది జూనియర్ ఎన్టీఆర్? అసలు చాలా అప్పుడు చిన్న కుర్రాడు కదా, 12 ఏళ్ళు, అంటే 11-12 ఏళ్ళు కుర్రాడు. ఓకే. మాధవ పెద్ద అంకులను మా ఒళ్ళో కూర్చున్నవాడు. ఇవాళ నేను ఆయన ఒళ్ళో కూర్చోవాలి. అంటే ఇవాళ గొప్ప ఆర్టిస్ట్ అయిపోయాడు. అదే. అయితే మేము రెగ్యులర్గా కలవకపోయినా మనసులో ఉంటుందిగా ఇప్పుడు. అవునులే. అనుబంధం ఎప్పుడు మాకు పోవటం. ఆ మధ్య రవీంద్ర భారతిలో సన్మానం అయిన మా 2వ రోజు బాలయ్య బాబు సిస్టర్ చనిపోయారు. చనిపోతే నేను నా వైఫ్ వెళ్ళాం. ఓకే. ఆ రోజు అందరు ఫ్యామిలీ మెంబర్స్ని పలకరించి, ఎందుకంటే మినిమం కర్టసీ. అవును. మంచికి చెడుకి మనం వెళ్ళాలి, అది పద్ధతి. అది అదే వెళ్ళి అందరిని పలకరించి చాలాసేపు ఉండి వచ్చాం. ఓకే. సో ఎక్కడ కలిసినా మేము వసుంధర గారు కానీ, మా అమ్మ పేరు వసుంధరాదేవి. ఓకే. అట్లాగా. ఆయన భార్య పేరు వసుంధర. అనుకోకుండా ఒక కోఇన్సిడెన్స్. ఓకే. ఆవిడ కూడా చాలా ప్రేమగా పలకరిస్తారు, నేను నా వైఫ్ ఇద్దరినే. సో ఇది ఆ కుటుంబంతో మాకున్న అనుబంధం. అంటే మీకు ఇట్లా రావటం అంటే సంగీతంతో మొదటి నుంచి కూడా మీ ఫ్యామిలీలో తరతరాలుగా ఉంటుంది. ఉండే ఉంటుంది ఉంది అది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ ఎక్కువ సినిమాలు కీబోర్డ్ పేరు పనిచేయడం, ఒక మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, లక్ష్మీకాంత్ పేర్లాల్ అందరూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేయడం వల్ల ఏ రకమైన సినిమాకైనా మ్యూజిక్ చేసే విధానం తెలిసిందే. ఓకే. అంతేగాని ఓవర్ నైట్లో వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కాదు నేను. అదే. అంటే దగ్గర 22 ఏళ్ళు నలిగి అప్పుడు మాకు కాలేజీలో మా కాలేజ్ మేట్ జంజాలను పరిచయం చేయటం. సెట్లో ఎలా ఉండేవాడు బాలయ్య? చాలా బాగుంటాడు. చాలా అంటే జోవియల్గా ఉండేవాడు. ఇప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ని, అది అసలు ఇప్పుడు ఏనాడు నేను చూడలే. ఓకే. చాలా ఆత్మీయంగా. పొరపాటు నేను బాబు ఏ మూడ్లో ఉన్నారేంటో, అంటే ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మనం ఎక్కువ పలకరించకూడదు. వెళ్తే సురేష్ గారు రెండు కూర్చోండి అని చాలా ఇంట్లో మనిషే. వాళ్ళ నాన్నగారు కొట్టకుండా వాళ్ళు నాన్నగారితో అంత దగ్గరగా మూవ్ అవ్వలేదు. మా అన్నయ్య మూవ్ అయ్యారు. మా అన్నయ్య వాళ్ళ కంపోజింగ్స్కి వెళ్ళేవాళ్ళుగా. రమేష్ దా కూర్చో అని చెప్పి ఒక ప్రేమగా చూసుకునేవాడు ఆయన. ఆయన త్రివిక్రమరావు ఇద్దరు
ఎందుకంటే వాళ్ళకేంటే తెలుసు ఈ కుర్రాడు అదే. బాగా పాడుతున్నాడు, ఉమ్, మంచి విషయం ఉన్న కుర్రాడు అని. లేకపోతే వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా. అదే అవును. ఇప్పుడు ఇండస్ట్రీలో మనకు వాళ్ళు మా వాళ్ళు అనగానే ఇవ్వరు. అవును అంతేగా. స్వతహా మన దగ్గర కూడా విషయాలు లేకపోతే వాళ్ళు ఎవరు ఎంకరేజ్ ఎవరు ఎంకరేజ్ చేయరు. అవును. ఏమో ఫ్యూచర్లో మళ్ళీ బాలబాబు నేను మంచి సినిమాలు చేయొచ్చు. ఏమో రేపు పొద్దున ఆదిత్య ట్రిపుల్ మ్యాక్స్ అని మళ్ళీ సంగీతం గారు చేయబోతున్నారని వస్తుంది. అవును, దానికి మిమ్మల్ని అడగొచ్చేమో చెప్పండి. బాలయ్య బాబే డైరెక్ట్ చేయబోతున్నారు. అదే నాకు మధ్యలో ఏమైందంటే అది ఏంటో నాకు తెలియదు కానీ 3 పాటలు కంపోజ్ చేసాం. ఓకే. ఇది నర్తనశాల చేస్తే అది ఏదో కొన్ని సౌందర్య గారు లేకపోవడం వల్ల సరిగ్గా లేకపోవడం ఒకటి, ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల అది అదే జరగల. బాలయ్య బాబు చాలా ఇష్టం, దాంట్లో 3 పాటలు చేసాం. ఓకే. ఆయనకి వేటూరి సుందరమూర్తి గారు రాశారు. బత్స భేబత్స అని మొదలవుతుంది. ఓకే. అది తర్వాత మొత్తం జనని శివకామని బదులు ఒక పాట, అది సాయికృష్ణ యాచంద్ర గారు రాశారు. ఓకే. వేటూరి సుందరమూర్తి గారు 2 పాటలు రాశారు. 3 కంపోజ్ చేసి రెడీగా పెట్టుకున్నాం మేము. ఓకే. ఇంకా రికార్డ్ చేయాలి. సో అనుకోకుండా ఏదో హడ్డీలో వచ్చి అయిపోయింది. తర్వాత ఒక సందర్భంలో నేను చెప్పాను కూడా, బాబు సరే అప్పుడంటే సౌందర్య గారు లేరు, అది వదిలేయండి, ఆయనలో గొప్ప డైరెక్టర్ ఉన్నాడు బాలయ్యలోనా? నో డౌట్. మొగలే ఆసం అటువంటి సినిమాలు అతనికి ఇష్టం. అవును. మేము అంటే ఒక అద్భుతమైన సినిమాలు చేయాలి అనే ఒక డైరెక్టర్ ఆయనలో ఉన్నాడు. ఓకే. ఎందుకున్నారంటే వాళ్ళ నాన్నగారు గొప్ప డైరెక్టర్. మరి సీతారామ కళ్యాణం సామాన్యం. అవును. వాళ్ళకి పోటీ ఎవరు? కేవీ రెడ్డి గారు అలాంటి పెద్దవాళ్ళతో పోటీ పడి ఆ సినిమా అంత హిట్ చేయడం అంటే అదే మాటలు కాదు. మాటలు కాదు కదా. అందుకని బాలయ్య బాబు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. ఓకే. నో డౌట్ ఇట్ ఆల్. నాకు తెలుసు, మేము ఆ సమయంలో ఆయనకి ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అవును. ఈ షాట్ ఇలా ఉంటుంది, బాగుంటుంది, ఇలా ఉంటుంది, ఇవన్నీ వచ్చాయి మాటలు ఆ 15 రోజులు మేము కూర్చున్నప్పుడు. ఓకే. సో అందుకని డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతాడని నా నమ్మకం. సెట్లో ఉంటే ఒక రకంగాను, బయట ఒక రకంగా ఉంటారా బాలయ్య బాబు? అలా నేను ఎప్పుడు చూడలేదు సార్, అంటే నా వరకు నేను చూడలేదు. అదే ఎందుకంటే నేను 3 సినిమాలు సెట్లోనూ కలిసాను. ఆయన విసుక్కోవటం కానీ, ఇది కానీ, అసహనంగా మాట్లాడటం కానీ ఏమీ నేను చూడలేదు. ఏనండి నెవర్. అలాగే విడిగా కూడా వంటి కంపోజింగ్ వెళ్ళినప్పుడు బయట లుంగి కట్టుకుని నేను కారు ఎక్కి వాళ్ళు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఓకే. చాలా డౌన్ టు ఎర్త్. నాకు తెలిసిన బాలయ్య మాత్రం అంటే కళాకారుని గౌరవించడం బాగా అలవాటు, చాలా అలవాటు. అది వాళ్ళ నాన్నగారు తెరిచి వచ్చిన, వాళ్ళ నాన్నగారు అంటే దేవుడే ఆయనకి. ఒక దేవుడు, నెక్స్ట్ నాన్నగారు, అంతే. అదే. పైగా తల్లిదండ్రులు గౌరవించేవాడు ఎవరైనా సరే గొప్పవాడు నా దృష్టిలో. అది సరస్వతి, సంగీత సరస్వతి నోట వచ్చిన మాట అది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అంత ప్రేమించకపోతే అంత గొప్ప హాస్పిటల్, ఇవాళ గొప్ప నటుడే కాదు, అదే ఒక రాజకీయంగా కూడా 3 సార్లు ఎంపీగా వెళ్తాం అంటే అంత ఈజీ కాదు. ఈజీ కాదు. ఆర్టిస్ట్ అని ఇవ్వాల. అవును. ఓటమి లేదు అసలు. అవును. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మగారికి దానికి ప్రపంచం అంతా ఆయన వెళ్ళి నిధులు దాన్ని కొంత తీసుకొచ్చి దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తయారు చేస్తున్నారు. అదే. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా అక్కడ చేస్తున్నారు, అమరావతి చేస్తారు అక్కడ. అవును. సో ఒక తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటున్నాడు ఆయన. అవును. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్గా రామారావు అబ్బాయిగా ఇవాళ మనం చూస్తున్నాం కదా. అవును. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తేనే ఓ పక్కన ఇప్పుడు డైరెక్షన్లో దేవుడు కరెక్ట్ టైం కూడా అంతే కదా. నాకన్నా అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఒకటి అంటారండి, నాకు బ్లడ్లో ఉంది అని. అవును, అన్ని బ్లడ్లోనే ఉన్నాయి వీళ్ళకి. అవును. డైరెక్షన్ బ్లడ్లోనే ఉంది, నటన బ్లడ్లోనే ఉంది, అన్ని బ్లడ్లోనే ఉన్నాయి. అదే ఆ నమ్మకం, అంటే ఒక కాన్ఫిడెన్స్. అదే. అది నందమూరి వంశంలోనే ఉంది, నో డౌట్. అదే సాధారణంగా బ్లడ్లో ఉందంటే బ్లడ్లో రోగాలు ఉంటాయి, లేదా ఇంకోటి ఉంటుంది ఇట్లా అంటే కాన్ఫిడెన్స్ అనే అదే పవర్ ఉంది, నో డౌట్. ఈవెన్ హరికృష్ణ బాబు కూడా మేము కలిసినప్పుడు ఎంతో అన్యోన్యంగా మాట్లాడుకునేవాళ్ళం. బ్యాడ్ లక్ ఆయన చనిపోవటం, జానకిరామ్ చనిపోవటం, సరే ఇవన్నీ. అంటే ఇట్లాంటి మరణాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సరస్వతి పుత్రులు కదా మీరు, అంటే మన ఫ్యామిలీలో ఒకళ్ళు వెళ్ళిపోయారన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. మనం కూడా వాళ్ళ సిస్టర్ పోయినప్పుడు వెళ్ళినప్పుడు నేను నా వైఫ్, ఓకే, మా ఫ్యామిలీలో ఒకళ్ళు చనిపోయారు అంతే. అంతేగాని వాళ్ళు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారితో 10-15 నిమిషాలు మాట్లాడుతూ నిల్చున్నాను. అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి ద్వారా 2 నంది అవార్డ్స్ తీసుకున్నా. నాకు అంటే నేను అదే చెప్పాను కదా, ఇదేంటంటే ఒక ఫ్యామిలీ మాది అంతే. అంటే నాకు అన్నం పెట్టారు, నేను మర్చిపోకూడదు. కానీ
కలిపింది భగవంతుడే. అంతే. ఎందుకంటే ఇవాళ ఎంతోమంది గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు భైరవ ద్వీపాన్ని ఏం చేయటం ఏంటి? అది పాయింట్. ఆ రోజుల్లో ఎంతోమంది గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా. అవును, ఇళయరాజా లాంటి వాళ్ళు హేమహేములు ఉన్నారు. భగవంతుడు పిలిచి అవకాశం ఇచ్చాడు మీకు. ఇచ్చాడంటే నాకు ఆయనకి ఏదో లింక్ పెట్టాడు. ఆయన పెట్టినందుకు నేను ఎంతవరకు చేయగలను, భగవంతుడు నాకు ఎంతవరకు ఇచ్చాడు చేశాను. ఈవెన్ కృష్ణార్జున విజయం కూడా మంచి మ్యూజికల్ అవును ఆల్బమే. అలాగే మాతో పెట్టుకోక అంతే. సినిమా హిట్ ఫ్లాప్ అనేది అది మన చేతుల్లో. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పురోహితుడు మంచి ముహూర్తాలు చూసి పెళ్లి చేస్తారు. అవును. కొంతమంది 40 ఏళ్ళు 50 ఏళ్ళ కాపురాలు చేస్తారు. అవును. కొంతమంది 2 ఏళ్ళకి విడిపోతున్నారు. అది ఆయన 2 ఏళ్ళు అని ఎక్కువ చెప్తున్నారు, నెల రోజులు కూడా విడిపోయి ఉన్నారు. అది పురోహితుడు తప్పు కాదు కదా. అదే అది లలాత ఫలితం. సో ఇది కూడా అంతే. అందుకని దానికి మనమే ఇది అవడం లేదు. అంటే ఇక్కడ మీరు డిఫరెంట్ మాట అన్నారు. అంటే దీన్ని రాసి ఉంటుంది అన్నారు, కానీ పురోహితుడు మరి మంచి తెలుసుకోవాలి కదండి. పౌరోహిత్యం అంటే అదే కదా. పౌరోహిత్యం అంటే తెలుసుకున్నా కూడా దీన్ని ఎవడు మార్చలేడంట అని నిదర్శనం అది. ఓకే కదా. అంతేగా. భగవంతుడు రాసిన దాన్ని ఎవరు మార్చగలరు? ఎవరు మార్చలేరు. సో అలాగే హిట్ ఫ్లాప్ అనేది మన చేతుల్లో లేదు. అవును. కానీ స్నేహం మన చేతుల్లో ఉంది. అది ఇది మంచి పాయింట్. సో మా స్నేహం అనేది మాకు హిట్ మీద కాదు, ఫ్లాప్ అని కాదు. ఎక్కడ కలిసినా అదే ప్రేమతో మాట్లాడుకుంటాం, మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం. అదే దాంట్లో డౌట్ లేదు. ఆ మధ్య కూడా హోటల్లో, మన ఇంటి దగ్గర హోటల్ తాజ్మహల్ హోటల్ ఏమన్నా వైఫ్ వెళ్తే నన్ను చూసి వసుంధర గారు లేచి నమస్కారం అండి. అమ్మా లేవకూడదు, కూర్చోండి ఏంటి అంటే అది కావాలని కాదు కదా. ఇక్కడ సహధర్మచారిని కూడా అలాంటి వ్యక్తే వచ్చింది బాలయ్య బాబుకి. అవును, అంతే కదా. పిల్లలు అంతే కదా. పిల్లలు అవును, వాళ్ళు రామారావు గారి పెంపకం. అవును. లేకపోతే ఒక ఇంట్లో ఒక దేశం చెప్పుకోదగ్గ ఇప్పుడు మన పాలిటిక్స్లో ఎంతమంది చూస్తున్నాం. అవును. మరి ఇంతమందిలో ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది వచ్చి అంత అభిమానం సంపాదించడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని బయట వ్యక్తులు కొందరు విమర్శిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళకి తెలిసింది అంతవరకే. నేను దగ్గర చూశాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ గురించి. అదే ఇప్పుడు ఆయన గురించి, బాలయ్య బాబు గురించి ఎవరు నన్ను అడిగితే లేదు హీజ్ నెంబర్ 1 అని నేను చెప్తాను. ఓకే. నాకు తెలిసిన బాలయ్య బాబు వేరు కదా. అదే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వేరే ఉండొచ్చు, నాకు అనవసరం. అది స్నేహాల్లో మనం ఒకసారి నమ్మామంటే అంతే. అదే దట్స్ ఆల్. అంతే. మా స్నేహం అటువంటిదే. ఇది మాకు చిరకాలం ఉండే స్నేహం ఇది. ఓకే. అంతేగాని బాలయ్య బాబు 4 సినిమాలు ఇవ్వలేదని చెప్పి నేను కోపం పెట్టుకోకూడదు. అదే అసలు అది ఎప్పుడు ఉండదు మాకు. అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదండి. ఇప్పుడు మారిపోయే జనరేషన్ కూడా నేను మ్యూజిక్ చేయగలను నమ్మకం మీకు ఉందా? ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకన్నా నేను బాగా చేయగలను నమ్మకం నాకు ఉంది. అది ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నమ్మకం ఎవరికి ఉండాలి? నాకు ఒకటికే కాదు, వాళ్ళు కూడా ఉండాలి. ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఉండాలి. అదే నాకే కాదుగా, నాకు ఉంటే ఎలా అయిపోతుంది? అదే ఆ కాన్ఫిడెన్స్ అనేది బాలయ్య బాబు నటన పరంగా బాలయ్య బాబుకి ఉంది, ఎన్టీఆర్ గారికి ఉంది. మరి అదే ఆయన ఇప్పుడు రకరకాల వేషాలు వేశారు, ఎన్నో ఆయన వేలని వేషాల. అవును. అలాగే బాలయ్య బాబు రకరకాల వేసాడు, మెప్పించాడు కదా. అందుకని అదేం లేదు. ఇప్పుడు ఆయనకి 60 దాటే. అవును. చిన్నవాడు కాదు కదా. అవును. మరి ఇప్పటికీ ఇలా చేస్తున్నాడు అతను. అంటే అతనిలో ఒక అంటే 60 దాటిన తర్వాత నుంచి గ్రాఫ్ పెరిగింది తగ్గట్లా. ఇప్పుడు నేను సినిమాలు చేయకపోయినా ఈటీవీతో 7 ఏళ్ళు అనుబంధం, వరల్డ్ వైడ్ ఎన్నో కంట్రీస్లో ఆల్బమ్స్ చేస్తున్నాను. సో సంగీత ప్రయాణం ఆగిపోలే, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. ఏదో ఒకటి అంటే మంచి మంచి పాటలు చేస్తున్నాం. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక ఆల్బమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒకరు కాదండి, ఒకళ్ళు నటనలో రాణిస్తారు, ఒకరు సంగీతంలో రాణిస్తారు. ఇదంతా ఏంటి అసలు? ఈ వ్యక్తికి ఇదే కావాలని ఎట్లా? అది భగవంతు నిర్ణయం. అది మన చేతులు. ఎప్పుడు భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒకటి రాసి ఇస్తారు. దాంట్లో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకోండి. ఆయన ప్రొడ్యూసరు, సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, నటుడు, ఎన్నున్నా గాయకుడిగానే ఆయనకి పేరు ఫస్ట్. గానగంధర్వుడు అనే పేరు మళ్ళీ ఆయనకి అదే రాసి పెట్టింది. అదే మిగతా అన్ని ఎన్ని చేసినా అదే నెంబర్ 1. అది అందరికీ కుదరదు. అది చాలా ఒక్కొక్కరు. నాకేంటే ఇప్పుడు నాకు 7-8 డిగ్రీస్ ఉన్నాయి, కానీ బాగుంది దీంట్లో రాసి పెట్టాడు మ్యూజిక్కే చేయాలి అని. అంతేగా. మేము కొత్తది చేయకూడదు, ఎందుకంటే అది రిస్క్. ఎవరైనా అంతేనండి. అసలు 10 బళ్ళు పెట్టుకోవడం కన్నా ఒక దాని మీద పెట్టడం మంచిదా? టూ మెనీ క్యూక్స్ స్పాయిల్ ది గేమ్ అంట. అవును. అలాగే గ్రోత్ అని కూడా అంటారు. 2 బోట్స్ మీద కాలు అంటే
పెట్టచ్చు. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ రావడానికి ముందు నేను జీవితంలో స్థిరపడిన తర్వాతే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యా. ఓకే. ఎందుకంటే కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు మాకు డైలీ ఇన్కమ్ వచ్చేది కదా, ఇన్కమ్ వస్తుంది. మరి అది పోతుంది కదా, సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఏమైనా మాకేం తెలియదు. రిస్కే రిస్క్ తీసుకోవడం ముందు మనం సెటిల్ అయిపోయాం, అప్పుడు వెళ్ళాం. అదే అది తప్పులేదు. అంతేగాని రాగానే మ్యూజిక్ డైరెక్టరే చేస్తున్నాం, అది ఒకవేళ దొరకలేదు, అవకాశాలు రాలా, నెక్స్ట్ ఏం చేస్తారు? అవును, అలా ఉండకూడదు. మనకు తెలిసిన ఇవే మనం చేయడం ఏం తప్పలేదు. ఓకే, మనకి తెలిసిన అయితే అది అందరూ మెచ్చుకున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు గోఖలే గారి ప్రస్తావన ఇంత చేశారు కాబట్టి దానికి సంబంధించిన విశేషాలు ఏమన్నా చెప్పండి. ఇప్పుడు గోఖలే గారికిను రామారావు గారికి ఉన్న అనుబంధం చెప్పాను కదా, అలాగే సత్యం గారికిను రామారావు గారికి చుట్టరికం ఉంది. ఎట్లా చుట్టరికం అంటే ఏంటంటే మా బాబాయ్ చుట్ట తాగుతారు. అవును. ఈయన మా బ్రాహ్మణ కొడుకు పక్కన పొన్నూరు అటువైపు చేపురారు. అవును. అక్కడి పొగ తెప్పించేవాడు ఆయన. తెప్పించి ఈయన ఇంట్లో చక్కగా దాన్ని పక్కగా చుట్టాలన్నీ కట్టి సైకిల్ మీద, ఈయన ఎప్పుడు సైకిలే. ఓకే. తిన్నగా అన్నగారింటికి వెళ్ళేవాడు. వెళ్ళి మాధవ పెద్ద గారు వచ్చారు, మంచి కాఫీ ఇవ్వండి అనేవాడు ఆయన. కాఫీ తాగానికి అన్నగారు అని చెప్పి చుట్టలు ఇచ్చేవాడు ఆయన. సో అలా చుట్టరికం అనమాట. చుట్టరికం ఇచ్చి అప్పుడంతా ఇంటికి వెళ్ళి పేమెంట్స్ తీసుకోవడం, పద్యాలు కాల్చేవాళ్ళు ఇంటి రామారావు గారు. వాయిస్ కోసమనే, వాయిస్ కోసం చుట్ట కాలిస్తే మంచిదండి. బాలయ్యబాబుడు కాలుస్తాడు. నిజమా? అవును. అరే ఆయనలానే తెల్లవారుసమని లేస్తాడు ఈయన కూడా. అవును. ఆయన 3:30కి లేచి ఆసనాలు అవన్నీ వేసి ఈయన కూడా భోజన ప్రియుడు కదా. అవును. బాలయ్యబాబు కూడా అంతే. ఓకే. అది వాయిస్ బాగుంటుందని చుట్ట కాలిస్తే నేను కూడా కాలుస్తాను. మా అంటే వాయిస్ మీద ఆధారపడే వాళ్ళకి అదే ఇంపార్టెంట్. అవునులే, నేను మా వాయిస్ కదా నేను చెప్పాలి కదా. మా బాబు అలాగే ఆయనకి అన్నీ ఇచ్చి అక్కడి నుంచి సైకిల్ తీసుకుని పక్కనే ఘంటసాల గారి ఇల్లు, ఆయనకి ఇచ్చేవాడు. ఏం బాబు సత్యం బాబు ఎప్పుడైనా చుట్టలు అయిపోతే చెప్పాలంటే ఫోన్ లేదు నీకు? మా బాబాయ్ ఇద్దరికి ఫోన్ లేవు, నో ఫోన్స్. ఈయన వర్క్ ఉంటే వర్క్ లేకపోతే ఇంట్లో కూర్చొని బ్యాక్ ఆడుకునేవాళ్ళు. ఓకే. చతుర్ముఖ పారాయణం. చతుర్ముఖ పారాయణం. సో అలాగే రామారావుకి మా బాబాయ్కి చుట్టరికం ఉంటుంది. మొత్తం బాగుంది బిట్టు. అది రామారావు అనేవాళ్ళు, ఏం బ్రదర్ ఇద్దరు మంచి ఇల్లు కట్టుకున్నారు చక్కగా, పింగళ నాగేంద్రరావు వారి ఇంటి ఎదురుకుండా గోఖలే గారి ఇల్లు అట్లాగా కట్టుకున్నారు, అన్నీ బాగున్నాయి, నువ్వు టెలిఫోన్ పెట్టుకోవట్లేదే అని ఘంటసాల గారు అడిగేవాడు. ఎందుకు సార్, అన్నగారికి నాగేశ్వరరావు గారికి కాంతారావు గారికి అందరికీ మీరే పాడతారు, నేనేదో కామెడీ రమణారెడ్డి రేలంగి రాక్షసుల పాటలు పద్యాలు ఉంటే రంగడు అంటే ఈశ్వరంగారు వారు పాడతాను, దీనికి టెలిఫోన్ కావాలని ఎవడైనా డౌట్ చేస్తూ ఉండేవాళ్ళు. బాబాయ్ లైఫ్ టైం సైకిలే. సత్యం గారు సైకిలే, రామారావు గారు కూడా సైకిలే ఒకప్పుడు. మేము ఇంకా చూడలే, మా బాబా వంటికి వచ్చేవాళ్ళట రామారావు గారు నాగేశ్వరరావు గారిని హంబరు ర్యాలీ సైకిల్ మీద వచ్చేవాడిని. అవును, మా బాబాయ్ చెప్పాడు. అప్పట్లో హంబర్ ఫేమస్ బాగా. అప్పట్లో అది ర్యాలీ సైకిల్ మీద వచ్చినట్టే కదా. అంతే. సో అది చుట్టరికం. అదే అలాగే అన్నతమ్ముడు అనుకుంటాను సినిమా పేరు, రగులుతుంది అని ఒక పాట. ఓకే. అది రాజసులోచన ఎన్టీఆర్ చేశారు, దాంట్లో మా సత్యం గారు పాడారు. అట్లాగా అలాగే ఇంకో 2-3 సినిమాలకి పాడారు. మన ఉమ్మడి కుటుంబం ఇటువంటి కొన్ని సినిమాలకి పాడారు. ఉమ్మడి కుటుంబం ఏ పాట అండి అది? పాట పద్యమా నాకు అంత బాగా గుర్తులేదు, బట్ పాడారు. సతీ సావిత్రి కొన్ని పాడారు. మా రామారావు గారికి అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్, అక్కడి నుంచి అలా ఉన్నారు పాత వాళ్ళు అని చెప్పి అభిమానం. సో దానివల్లనే మా అన్నయ్య ఎంటర్ అవటం రామారావు గారికి సన్నిహితంగా అంటానికి కారణం మా బాబాయ్లే కదా. అంతే కదా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళే కదా లింకు, ఆయన లేకపోతే మీరు లేరు. సో మా బాబాయ్లు పెద్ద ఆయన క్లోజ్గా ఉండేవాళ్ళు. అదే నెక్స్ట్ తరంలో మా అన్నయ్య నేను బాలయ్య బాబుతో క్లోజ్గా ఉన్నారు. అట్లా లింక్ ఏర్పడింది. లింక్ అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.